తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. స్టార్ హీరోయిన్ ధనుష్ అందాల బామ్మ మృణాలిని ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు ఫిబ్రవరి 14న పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మృణాలిని పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. మరి నిజంగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా? మృణాలిని పెట్టిన పోస్ట్ లో ఏముంది ఇప్పుడు చూసేద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీస్ తో దూసుకెళ్తున్నారు. ఒకవైపు కెరియర్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుండగా మరోవైపు ఆయన పర్సనల్ లైఫ్ గురించి రూమర్స్ కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది హీరోయిన్ మృణాలిని ఠాకూర్ తో డేటింగ్ లో ఉన్నారనే న్యూస్. అంతేకాదు వీరి బంధం త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుందనే టాక్ కూడా బాగా వినిపిస్తుంది. ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డేను పురస్కరించుకొని వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెడతారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ధనుష్ మృణాలిని డేటింగ్ లో ఉన్నారంటూ ఏడాది క్రితమే ప్రచారంలో వచ్చినప్పటికీ ఇంతవరకు వాళ్ళు ఈ వార్తలను ఖండించలేదు, అలాగే ధృవీకరించలేదు. ఇక అదే టైంలో ధనుష్ హాజరైన కొన్ని పార్టీల్లో మృణాలిని కనిపించడంతో పాటు ఆమె నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ ఈవెంట్ కి ధనుష్ వెళ్లడం, వీరిద్దరు క్లోజ్ గా కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. మొత్తంగా ఎక్కడ చూసినా ధనుష్ మృణాలిని పెళ్లి గురించే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా మృణాలిని తనదైన శైలిలో స్టైలిష్ కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె పడవపై నిలబడి సముద్రపు గాలి, బంగారు సూర్యకిరణాల మధ్య ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. జుట్టు విరబోసుకొని విశాలమైన చిరునవ్వుతో కంప్లీట్ గా రిలాక్స్ మోడ్ లో ఉన్న ఆమె లుక్ ఫ్యాన్స్ కి తెగ ఆకట్టుకుంటుంది. అంతేకాదు మృణాలిని ఈ వీడియోకి గ్రౌండెడ్, గ్లోయింగ్ అండ్ ఆన్ షేకిన్ అనే క్యాప్షన్ ని యాడ్ చేసింది. అంటే బయట ఎన్ని రకాల రూమర్స్ వచ్చినప్పటికీ తన ప్రశాంతతను అవి ఏమాత్రం చెడగొట్టలేవని ఆమె ఇండైరెక్ట్ గా చెప్పగానే చెప్పింది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉంది. సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన ఈ బ్యూటీ రాబోయే సినిమాలతో తన సత్తా చాటాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే మార్చిలో అడివిశేషుతో కలిసి నటించిన డెకాయిడ్ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అటు ధనుష్ కూడా స్వే దర్శకత్వంలో వస్తున్న మూవీస్ తో పాటు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మొత్తంగా ధనుష్ మృణాలిని పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం ఊహాగానాలే అన్న క్లారిటీ వచ్చేసింది.